అసలు బుక్స్ ఎందుకు చదవాలి, దీనికి రిలేటెడ్ గా ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక గురువు ఉంటాడు, అలాగే ఆయనకి స్టూడెంట్ ఉంటాడు. స్టూడెంట్ ఉండి ఆ గురువుని అడుగుతారు, మీరు చాలా పుస్తకాలు చదవాలి కదా, నాకేమైనా చెప్పొచ్చు కదా, లేదా పుస్తకాలు చదవడం వల్ల యూజెస్ ఏముంటాయి అని అంటాడు. అలా అన్నప్పుడు గురువు ఉండి ఒక చిన్న టెస్ట్ పెడతాడు. ఆయనకు ఎదురుగా ఒక పాట్ ఉంటది, ఆ స్టూడెంట్ కి ఎదురుగా ఉన్న బావిలో నుంచి వాటర్ తీసుకురమ్మని చెప్తారు. ఇలా తీసుకెళ్ళినప్పుడు ఆ పాట్ కేమో చాలా హోల్స్ ఉంటాయి. పాట్ అనేది చాలా పాతది. ఆ స్టూడెంట్ 2-3 టైమ్స్ వాటర్ ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ ఆ వాటర్ ఇక్కడికి వచ్చే లోపల ఆ హోల్స్ నుండి వెళ్తా ఉన్నాయి. ఆ స్టూడెంట్ వచ్చి గురువు దగ్గర నా వల్ల అవ్వట్లేదని చెప్తాడు. అప్పుడు గురువు ఉండి ఇలా చెప్తాడు, నువ్వు ఒకసారి ఆ పార్ట్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయి. ఆ పార్ట్ ఫస్ట్ లో ఎలా ఉంది, లేదా నువ్వు 2-3 టైమ్స్ దాన్ని వాటర్ లో నుంచి తీసినప్పుడు ఎలా ఉంది, సేమ్ అలాగే నీ మనసు లేదా మైండ్ కూడా అంత మురికి చెత్త చెదారంతో నిండిపోయి ఉంటది. నువ్వు ఎప్పుడైతే కొత్తగా బుక్స్ చదవడం స్టార్ట్ చేస్తావో నీలో రిఫ్రెష్మెంట్ వస్తుంది, కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. సో బుక్స్ చదవడం అనేది ఎవరు చెప్పలేరు బుక్స్ ఎందుకు చదవాలని, చదివినప్పుడే తెలుస్తుంది ఆ బుక్స్ వల్ల యూజెస్ ఏముంటాయి, లేదా మీరు ఎలా చేంజ్ అవుతున్నారని.